హై వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్‌లో ఎక్కడ వెతికినా కూడా దొరకని ఒక డిఫరెంట్ స్టైల్ బిర్యానీ చూపించబోతున్నానండి. పచ్చి మామిడికాయతో బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్‌గా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం బాస్మతి రైస్‌ని 30 మినిట్స్ నానబెట్టుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా స్లైసెస్‌గా కట్ ఆయిల్‌లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సైడ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మ్యాంగో మ్యారినేట్ కోసం నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ రెసిపీకి పుల్లటి మామిడికాయలు ఉంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా మ్యారినేట్ అయిన తర్వాత పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం ఇలా హోల్ గరం మసాలా అన్నిటిని కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసి వాటర్ని కొద్దిసేపు బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒక 20 మినిట్స్ అయితే బాగా ఉడికించుకొని 70% ఉడికిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మ్యాంగోస్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేయకుండా మొత్తం రైస్ని అరేంజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ దమ్ బిర్యానీ